హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి ఒక పచ్చిమిర్చి 4 తీసేసుకున్నానండి, ఇట్లా కట్ చేసుకున్నాను. అలాగే టమాటో ఒక 2, ఆనియన్ ఒక బిగ్ సైజ్ అండి, అలాగే సొరకాయ ఒక స్మాల్ సైజ్ తీసుకున్నానండి. అలాగే కరివేపాకు తీసుకున్నానండి, ఒక 5-6 రెమ్మల దాకా. ఇక్కడ నేను ముందుగానే 150 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నానండి, మంచిగా ఉడికి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి మంచిగా. మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉడికిందో. అలాగే ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక 50 ml వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసేసుకుందామండి. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ కొంచెం మెంతులు యాడ్ చేసుకుందామండి. మెంతుల వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది పప్పులో, అలాగే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక 3 యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి ఆనియన్స్కి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగువ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసేసుకుందామండి. మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి. ఒక 5 minutes దాకా మూత పెట్టేసుకుందామండి. మన సొరకాయ అనేది మంచిగా మగ్గాలి. 5 minutes తర్వాత తీసి చూస్తే మన సొరకాయ అనేది చూడొచ్చండి కొంచెం మగ్గింది. ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసేసుకుందామండి. అలాగే ఉప్పు వచ్చేసి మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ని బట్టి. అలాగే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం. ఒక 2 minutes ఇట్లనే ఫ్రై చేసేసుకొని మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందామండి కొంచెం. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టేసుకుందామండి. 5 minutes తర్వాత చూడండి మీరు మన సొరకాయ అనేది ఎలా ఉందో. దీంట్లో ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుందామండి. మళ్ళీ ఒక 5 minutes దాకా మూత పెట్టేసుకుందామండి. మూత తీసిన తర్వాత మీరు చూడొచ్చు ఆయిల్ అనేది సపరేట్ అయింది. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందామండి. ఒకవేళ మీకు పప్పు అనేది పల్చగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి వాటర్. మీరు చూడొచ్చు పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను.
అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ దాకా మంచిగా మరగనివ్వాలి పప్పుకి. మీరు చూడొచ్చు ఎంత మంచిగా మరుగుతుందో. మన సొరకాయ అనేది కూడా మంచిగా మగ్గిపోయిద్దండి. మన పప్పు అనేది ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి అండి. మా పప్పు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.